నమస్తే. ప్రజెంట్ మనం స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకోవచ్చు. సో మార్వాడీల యొక్క వాళ్ళ యొక్క అరాచకాలు ఏ విధంగా పెట్టరేగిపోతున్నాయో ఒక ఉదాహరణ చూపెట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మార్వాడీలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒకటేమో ఇక్కడ నా దగ్గర కనబడతా ఉన్నటువంటిది, ఒకటేమో 14 నెలలు, ఇంకొకటేమో 18 నెలలకు సంబంధించినటువంటి 2 చిట్టీలు కనబడతా ఉన్నాయి. సో మనకు అక్కడ కనబడతా ఉన్నది కదా, ఓం గణేష్ జ్యువెలర్స్, బంగారం వెండి కుదవ పెట్టవాడును అన్నటువంటి ఒక షాప్ కనబడతా ఉంది. ఓం గణేష్ జ్యువెలరీ సంబంధించినటువంటి షాపులు. సో దీంట్లో ఒక వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక నిరుపేద కుటుంబం 14 నెలల క్రితమేమో 2 గ్రాముల బంగారం, అలాగే 18 నెలల క్రితమేమో వాళ్ళు 3 గ్రాముల బంగారం, అంటే దాదాపుగా 5 గ్రాముల బంగారాన్ని ఈ షాపులో కుదబెట్టడం జరిగింది. సో మొత్తం వీళ్ళు తీసుకున్నటువంటి పైసలు కేవలం 25,000 రూపాయలు మాత్రమే. ఒకటేమో 14 నెలలు, ఒకటేమో 18 నెలలు. సో వీటిని అన్నింటినీ కలిపినా చేసినా కానీ ₹2 వడ్డీకి లెక్క చేసినా కానీ దాదాపుగా 35,000 కూడా దాటవు. అట్లాంటిది వీళ్ళు 42 నుంచి 43,000 మిత్తి, 42,000 నుంచి 43,000 రూపాయలు అసలు వడ్డీ కడితేనే నీ బంగారం ఇస్తావు, లేకపోయినట్టయితే నీ దిక్కున్నట్టు కూడా చెప్పుకో, నువ్వు నీ బంగారం కావాలన్నా కానీ నా కాళ్ళు మొక్కాల్సిందే అని చెప్పేసి లాకారంతో ఇక్కడ వచ్చినటువంటి కుదువ పెట్టినటువంటి ఒక రైతుని తిట్టి ఈ మార్వాడీలు పంపించడం జరిగింది. అంటే ఎంత దౌర్జన్యంగా ఈరోజు మార్వాడి వ్యవస్థ తెలంగాణలో ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. అంటే వాళ్ళని ఎవరు అడిగినా కానీ ఎవరు కూడా వాళ్ళని ఏం చేయలేరన్నటువంటి ఒక ధీమాతోటి వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ కనబడతా ఉంది. గవర్నమెంట్కు కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టరు, ఇక్కడ లోకల్లోకి వచ్చి లోకల్లో పెట్టుకున్నటువంటి షాపులను అన్నింటినీ కూడా దెబ్బతీయడం, అంతేకాకుండా లోకల్ వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు ఇక్కడ బతుకుతున్నటువంటి నిరుపేద కుటుంబాలని ఆసరగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇవాళ 100 కోట్లకు పడగలెడతా ఉన్నారు. ఇప్పటికే చూడడం జరిగింది. మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం ఎంత ఉధృతంగా కొనసాగిందో. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్లు సైతం కూడా గ్రామాలలో కూడా వెలిసిపోయినాయి. చిన్నగా ఇట్లాంటి పట్టణాలే కాదు, హైదరాబాద్ కానీ మిగతా కొన్ని ఆ పట్టణాలే కాదు, చిన్న గ్రామాలలో కూడా పెద్ద స్థాయిలో, అంటే గ్రామానికి ఒక 4-5 షాపులు అయినా కానీ బంగారం షాపులు కానీ, బేకరీ షాపులు కానీ, ఇంకా వేరే సంబంధించిన ఫర్టిలైజర్ షాప్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే ఉంటే చాలా షాప్స్లు ఇలా మార్వాడి చేతిలోనే ఉన్నాయి. సో మొత్తానికి మార్వాడిలో ఒక దౌర్జన్యమైనటువంటి ఒక అరాచకాన్ని ఈరోజు సృష్టిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ఒక రైతుని వాళ్ళు కాలు మొక్కుతూనే బంగారం ఇస్తాను, నువ్వు పైసలు కట్టినా పర్వాలేదు కానీ నువ్వు ఖచ్చితంగా నా కాలు మొక్కాల్సిందని చెప్పేసి ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక నిరుపేద రైతు 5 గ్రాముల బంగారం కుదబెట్టి నా బంగారం నాకు ఇవ్వండి, మీకు అవసరమైనట్టయితే ఉంటే ₹3 వడ్డీ అయినా కానీ ₹3 వడ్డీ అయినా తీసుకోండి, కానీ మీరు అన్యాయంగా అధిక వడ్డీ వేయకని చెప్పేసి అంటే అంతా కూడా చక్ర వడ్డీ, బారు వడ్డీ, ఇంకా వేరే అన్ని వడ్డీలు వేసి దాదాపుగా ₹6 నుంచి ₹8 వడ్డీ వసూలు చేస్తాను. 42 నుంచి 43,000 రూపాయలు లెక్క చేసింది. అంతా కూడా కేవలం ఆయన తీసుకున్నటువంటిది 12,000 ఒకటి, 13,000 ఒకటి, కేవలం 25,000 రూపాయలు చేసుకుంటే వాళ్ళు కేవలం 18 నెలల్లోనే దీనికి డబల్కి ఇంకెక్కువ వేసిండు. సో ఈ యొక్క దౌర్జన్యాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలపైన కూడా స్పష్టంగా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 10 నెలలు కాగానే మళ్ళీ దీన్ని రిన్యూవల్ చేయడం, మళ్ళీ దానికి మిత్తేసి మొత్తానికి బంగారమే మొత్తం అటైపోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సో చూసుకోవచ్చు, ఇక్కడికి మనం ఇదే ప్రాంతానికి, ఇదే స్టేషన్ కనపూర్కి పృథ్వీరాజ్ అన్నతో పాటు మిగతా కొన్ని ఛానళ్ళు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళు సైతం కూడా వీళ్ళకి ఈ యొక్క మార్వాడి దుకాణంలో సంబంధించినటువంటి యాజమాన్యులకి సపోర్ట్ చేయడం. ఈ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈయనే కనబడతా ఉన్నాడు కదా, ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయి అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు మా దగ్గర అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే అధిక వడ్డీ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, మీరు వడ్డీ కట్టి మిగతా అంతా లెక్క చేసుకొని పైసలు ఇచ్చి మీ బంగారాన్ని విడిపించుకోపో అని చెప్పేసి పోలీసులు ఇండైరెక్ట్గా ఈ షాప్ యాజమానులకే, ఈ మార్వాడిలకే సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళందరితో. చిన్న వస్తువులు తీసుకొచ్చి షాపులో పెట్టడం జరిగింది. మా అగ్రికల్చర్ వ్యవసాయానికి కూలోళ్ళకు డబ్బులు లేకుంటే అర్జెంటుగా ఒక 10,000 కావాలని తీసుకొచ్చి షాపులో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒకటి 14 నెలలు అయింది, ఒకటి 18 నెలలు అయింది. 18 నెలల తర్వాత వచ్చి మేము డబ్బులు కడతాం సార్, మాకు ఇవ్వండి అంటే 11 నెలలు దాటితే మాకు 3 ఇంట్రెస్ట్ డబ్బులు చేస్తాం మేము. 10 నెలల తర్వాతనే 10 నెలల తర్వాత డబ్బులు అవుతుంది అంటే అట్లా కాదు సార్, 3 పైసల వడ్డీతోని రెగ్యులర్గా కట్టుకోండి, 18 నెలలు కూడా కట్టుకోమని బదిలాడడం జరిగింది. అయినా మేము ఇవ్వము, మాకు రూల్స్ ఉన్నాయి,
మాకు 20 ఏళ్ళ బట్టి దీంట్లో మాకు అనుభవం ఉన్నదండి. మేము ఎవరు చెప్పుకోపోలి కంప్లైంట్ ఇస్తామని చెప్పాను. కంప్లైంట్ ఇవ్వండి, మీరు పేపర్కి ఇవ్వండి, ఎవరికి ఇచ్చుకోవాలి, మీకు దిక్కున్న కాడ చెప్పుకోపోలి. అది మాకు అన్ని రైట్స్ ఉన్నాయండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చినా మాకు ఎలాంటి లేదు. మేము ఎంత దూరం అయినా చూసుకుంటాం అనేది జరిగింది. ఆంచెల్లి విలేకరులకు ఫోన్ చేయడం జరిగింది. ఆంచి స్టేషన్కి పోయినాం. ఎస్ఐ సిఐ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ చిట్టీలు ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా ఏమన్నాడంటే, వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉంది, వాళ్ళకి అన్ని పర్మిట్ ఉన్నాయండి, మీరు ఖచ్చితంగా పోయి డబ్బులు కట్టి మీ గోల్డ్ మీరు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆ నుంచి ఆ విలేకరులు తీసుకొని మేము షాప్కి వచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ డబ్బులు కట్టండి అని, డబ్బులు తీసుకోండి సార్ అని చిట్టీలు డబ్బులు చేతిలో పెడితే, మీరు గ్రూపులో వేయడం వలన మా ఇజ్జత్ పోయింది, మా షాప్ పర్పస్ పోయింది, మీరు షాపు ముందు నిలబడి మా కాళ్ళు మొక్కిన తర్వాత మీ గోల్డ్ మీకు ఇస్తాం తప్ప అంతవరకు దాకా మెయ్యమన్నట్టు జరిగింది. మేము కాళ్ళు మొక్కమంటే బాధ అనిపించి, ఈ గోల్డ్ పోయినా మంచిదే, మీ కాళ్ళు మేము మొక్కమని సపరేట్గా జరిగి రిటర్న్ అవ్వడం జరిగింది. దాని నుంచి సిఐ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. ఇదే విషయం. చెప్పిన సార్ 3 పైసల వడ్డీని డబుల్ 6% అన్నారంటే సిఐ గారి దగ్గర ఓనియలేని ఎస్ఐ గారు మరి ఖచ్చితంగా మీరు ఆ డబ్బులు కట్టి మీ గోల్డ్ తీసుకోపోమన్నారు. మరి తెల్లారి మళ్ళీ పిలిపించి, మరి సార్ ఇట్లా వాళ్ళు కాళ్ళు మొక్కుకున్నారంటే నువ్వు నాకు వచ్చి పిటిషన్ ఇవ్వండి, పిటిషన్ ఇస్తే వాళ్ళ మీద కేసు చేస్తా తప్ప నేనేం చేయలేనని చెప్పిండు. అది ఇవాళ సిఐ గారు మాట్లాడి రండి మేము మాట్లాడతాం బాబు అంటే ఇక్కడ దాకా వచ్చడం జరిగింది. ఇక నోటికి వచ్చినట్టు తిట్టిండు. వీరు వీడియో చేస్తారా, మా బ్రదర్స్ ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళను నువ్వు 10,000 లంచం తీసుకున్నాడు అన్నాడు, ఒకడు పెన్ను తెగిపోయినావు అన్నాడు. సార్ మేము ఒక పెన్ను తెగిపోయి అంత చీప్గా లేము సార్, మేము అవసరం లేదంటే మీరు పెన్ను తీసుకపోయాడు, గ్రూపులో ఆడ సీసీ పోటీలో ఫోటో తీసేసి ఇతను 10,000 లంచం అడిగిండు అని నాతో చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. మేము డబ్బులు కడతామని వచ్చి 3% తీసుకోమని బతిలాడినా నువ్వేం చేసుకుంటావో చేసుకోపోయి నా కాళ్ళు మొక్కేదాకా నీ గోల్డ్ వేయాలంటే మేము ఇక్కడ దాకా పోవడం జరిగింది. ఇక ఎట్లా ఇస్తాను, కాళ్ళు మొక్కేదాకా నాకు గోల్డ్ ఇయ్యనని చెప్పాను. నేను కాళ్ళు మొక్కడు ఎందుకు, ఆ గోల్డ్ పోయినా మంచిదే, నేను కాళ్ళు మొక్కాల్సిన ఉద్దేశం లేదని జరిగింది. నువ్వు మాట్లాడు. మాడు మనస్తాపం చెందుతాడు, బాగా ఇబ్బంది పడతాడు. అదే ఇట్లాంటి అరాచకాలు లేకుండా వాళ్ళకి న్యాయమైన RBI 75% ఉంటుంది, ₹1.5 తీసుకోండి, అది న్యాయం. అంతకనుక ఈ ₹3 ₹6 వడ్డీ సమంజసం కాదు, ఈ చట్టానికి విరుద్ధం. ప్లస్ ఇది RBI కూడా నీకు లైసెన్స్ ఇవ్వడానికి లేదు. నీ RBI ₹6 వడ్డీ తీసుకున్న లైసెన్స్ చూపెడితే మేము కూడా దాన్ని సర్టిఫికేషన్ చేస్తాం, వదులుకున్నాం అనేది నా ఉద్దేశం. మార్వాడి వాళ్ళే, వేరే వాళ్ళ దగ్గర ఏం లేదు. ఓన్లీ మార్వాడి వాళ్ళు రాజస్థాన్ నుంచి సామ్రాజ్యం ఏర్పరచుకొని ఈ చిన్న చితక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ఈ లాభం చేయడానికి ఉట్టి చేతులతో వచ్చి కోట్ల బిల్డింగ్లు కట్టుకున్నారు, ఏం లేకుండా వచ్చి. ఇది అమాయకులను ఆసరాగా తీసుకొని అవసరాలకు ఏమైనా చేస్తారు కదా, అట్లాంటి వాటి ఆసరా తీసుకొని వీళ్ళు పెత్తనం చెలాయిస్తారు. వీళ్ళు పెత్తనాలు బంద్ చేయడానికి మీరు ఏమైనా సహకారం చేయాలని కోరుతున్నాను. 10-15 షాపులు ఉన్నాయి. సరే అందరూ కూడా అంటే అందరిలో ఒక భాగం ఇప్పుడు పెద్దగా చేయొచ్చు, ఇంకోటి చిన్నగా చేయొచ్చు, కానీ అరాచకం అయితే 100% చేస్తాను. చాలా జరిగినాయి, కాకపోతే ఇంత రోడ్డు మీకు ఎవరు రాలే. ఇవన్నీ బాధలవాడు 10కి 20 50 ఇచ్చి తీసుకుపోయి, నేను కూడా 1,00,000కు 3 లక్షలు ఇచ్చి తీసుకుపోయిన సందర్భాలు. అది అయిపోయింది కాబట్టి మనకు ప్రూఫ్ లేదు, ఇక్కడ ప్రూఫ్ ఉన్నది కాబట్టి మాట్లాడుతూ ఉంటుంది, అంతేనా కదా. అయిపోయిన దానికి ఏముంటుంది ప్రూఫ్? ఎప్పుడు ఏదన్నా ఈ పోలీసు అరాచకాలు కూడా తగ్గాలని నేను కోరుతున్నాను. పైసలకు మామూలు తీసుకొని వాళ్ళ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి, ఏమైనా జరిగితే జరగాలి. నా పేరు సాదం రమేష్. నేను గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జనగామ జిల్లా కార్యదర్శిని. గత 3 రోజుల క్రితం ఈ గన్పూర్ మండల కేంద్రంలో గత 3 రోజుల క్రితం గన్పూర్ మండల కేంద్రంలోని ఓం గణేష్కి సంబంధించినటువంటి జ్యువెలర్స్ పాన్ బ్రోకర్స్ దగ్గర మా కృష్ణాజిగూడెం గ్రామానికి చెందినటువంటి గద్ద కుమారు కొన్ని సొమ్ములు అర్ధతులం బంగారం కుదబెట్టిండు. ఒకటి 14 నెలలు, ఒకటి 18 నెలలు కావడం జరిగింది. దానికి 3% అని చెప్పి తీసుకొని వచ్చారు. అప్పటికి తీసుకున్నప్పటికీ 3% తోటి లెక్కలు చేసినట్లయితే అది 3% కాదు,
మనోళ్ళందరూ లెక్కలు చేసిన సందర్భంగా ఏంటంటే అది 32,230 రూపాయలే అవుతుంది 23,000కి. కానీ 42,000 రూపాయలు అదనంగా వేసిండు. ఎందుకు వేసినామంటే 11 నెలలు దాటిన తర్వాత 6% అని చెప్తాడు. 6% అన్నవు కదా అని అంటే లేదు నీతోటి అన్నోడే కూడా అని అంటాడు. అంటే ఈ అంశాన్ని నేను ఏం చేసిన కదా అంటే వాట్సాప్లో పెట్టడం జరిగింది. పలాని ఓం గణేష్కి సంబంధించినటువంటి పాన్ బ్రోకర్స్ వీళ్ళు రైతులను ముంచుతూ ఉన్నారు, అనేకమైనటువంటి అధిక వడ్డీలతోటి బ్రోకర్ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. అట్లాంటిది తగ్గియాలి, వీళ్ళందరినీ కాపాడాలి, రైతులను వారి నుండి కాపాడాలని చెప్పి నేను వాట్సాప్లో పెట్టిన సందర్భంగా గన్పూర్ ఎస్ఐ రాజేష్ గారు పిలిచి, మీరు వాట్సాప్లో పెట్టడం కరెక్ట్ కాదబ్బా, మీ మీద కేసు అవుతుంది, లా అండ్ ఆర్డర్కు దెబ్బతింటుంది, మీరు అట్లాంటిది పెడితే కేసు పెడతా అంటే, సరే సార్ కేసు ఎట్లా ఏ విధంగా పెడతారో పెట్టండి, మరి ఏ న్యాయం ఏంది అన్యాయం మీరు ఒకసారి పేపర్లు చూడండి అని చెప్పి చూసిన తర్వాత ఎస్సీఐ గారి దగ్గర తీసుకుపోయిండు. సిఐ గారు ఎస్ఐ గారు ఏం మాట్లాడుకున్నదో మాకు తెలియదు. మేము ఎస్ఐ గారు రూమ్లో ఉన్న తర్వాత ఎస్ఐ గారు వచ్చి సార్ ఏమంటుండు, ఆ పాన్ బ్రోకర్స్కి అందరికీ 6% వసూలు చేసే అవి లైసెన్సులు ఉంటాయి, వాళ్ళది అంతే, మనం ఏం చేయలేము, మీరు పోయేమన్నా ఉంటే డబ్బులు కట్టుకొని బతలాడో బామాడుకొని మా డబ్బులు కట్టుకొని మీ బంగారం మీరు తీసుకుపోరు, అక్కడ ఎలాంటి లొల్లి చేసినా లా అండ్ ఆర్డర్స్ ప్రకారం మీ మీదనే కేసులు పెట్టవలసి వస్తుందని చెప్పి మాట చెప్పిండ్రు. అదే రూపకంగా మా పత్రికా విలేకరులు వస్తూ ఉంటే టచ్ అయ్యారు, రాను కొద్దిగా కడదాం, మరి పాన్ బ్రోకర్స్ వాళ్ళు కొద్దిగా అరాచకం అంటారు, ఇంతకుముందు కూడా చాలా అరాచకాలు చేసిందంట, ఈ షాపులు చుట్టుపక్కల షాపుల వాళ్ళని అడిగిన అంటారు, మీరు ఒకసారి ఉండండి అని చెప్పి మేము వాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డాం. ఇప్పుడు నిలబడ్డట్టుగానే నిలబడ్డాం. ఇక వాడిని లంజోడక పెన్ను ఎత్తుకపోయినవరా, నువ్వు 10,000 తీసుకుని నువ్వు 10,000 అడిగినవరా, నా దగ్గర ప్రూఫ్ ఉన్నదిరా అని మన యాంకర్ లెక్క, మన టీవీ యాంకర్ లెక్క ఆట ఆడుకుంటూ మన మామూలుగా కాదు రెచ్చిపోయి వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చి ముందు పెట్టి నాది ఇది గుంజిండంటాడు, అది గుంజిండంటాడు, కత్తిదేరి నేను పొడిచిండని చెప్తాను అంటాడు. వాడొక అరాచకం. అంటే అది ఆ సీన్ కనుక చూస్తే, అది ఒక కోపగుండోడు కనుకుంటే వాళ్ళ సీన్ కనుక చూస్తే అసలు వాడిని బతకనిచ్చేది కాదు, అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిండు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు, వీళ్ళకి లైసెన్స్ ఇచ్చేటోళ్ళు, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా వెంటనే స్పందించాలి, లేకపోతే దీన్ని ఉధృతం చేస్తాము. ఈ ఇంతటితోటే వదిలిపెట్టే సమస్య అసలే లేదు. మేము పృథ్వీరాజన్న ఆధ్వర్యంలోనే ఇవందరితోటి మేము అందరినీ కలుపుకొని, ఈ లోకల్లో ఉన్న పార్టీలను, ప్రజా సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని దీని మీద నువ్వు సరైనటువంటి మిత్తి తీసుకొని రైతులకు నువ్వు నడిపించుకో, నీ వ్యాపారం నువ్వు నడిపించుకో, కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం ఉన్నటువంటి విధానంగా నడిపించుకొని మీ వ్యవస్థను నడిపించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం వెంటనే ఒక 10-15 రోజులలో మీరు షాపులు మూసేసి ఈ గణపురాన్ని వదిలిపెట్టే పోవాలని చెప్పేసి నేను మీకు డిమాండ్ చేస్తూ ఉన్నా. 42,000 రూపాయలు ఇక్కడనే కడదామని వెళ్ళినాము, 37,000 రూపాయలు కడదామని వెళ్ళినాం, 42,000 అన్నాడు లాస్ట్కు. అది అసలు అయింది లెక్క చేస్తే 32,230 రూపాయలు, దాన్ని 37,000కు దొంగ లెక్క చేసిండు. అంటే ఇట్లాంటి లెక్కలు ఇంకెన్ని ఉన్నాయో, ఎంతమందిని ముంచుతారో తెలియని పరిస్థితి ఉంది.